ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో ఇటు దేశంలో విపరీతంగా ఎండలు దంచికొడుతూ ఉన్నాయి. బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో 50 డిగ్రీల సెల్సియస్ కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 5 దాటితే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయంలో ఎవరూ కూడా బయటికి రావద్దు, ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బయటికి రావద్దు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలన్నా లేదంటే ఈ ఎండ తాటిని తట్టుకోవాలన్నా కూడా మంచినీరు, కొబ్బరి నీరు, అలాగే బాడీని కూల్ పరిచేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఎక్కువగా తీసుకోండి అంటూ కూడా పదే పదే డాక్టర్లు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ సూపర్ ఎల్నినో ప్రమాదం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపరీతంగా పెరుగుతూ వచ్చింది? గ్లోబల్ వార్మింగ్ ఒక పక్క పెరిగిపోతూ ఉంది, పొల్యూషన్ విపరీతంగా అవుతుంది. అలాగే దీనివల్ల కూడా మరిన్ని రోజుల్లో, రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు వర్షాలు పడాలో అప్పుడు పడకుండా మిగతా సార్లు పడటము, లేదంటే సాధారణంగా నమోదవ్వాల్సినటువంటి డిగ్రీల కంటే విపరీతంగా డిగ్రీలు ఎక్కువగా నమోదవటము, ఇవన్నీ కూడా ప్రపంచ మానవాళికి సంబంధించినటువంటి అంశాల మీద భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా భయపెడుతూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి? ముఖ్యంగా భారతదేశంలో ఈ పరిస్థితి ఎందుకు విపరీతంగా ఉంది? దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి ఈ సూపర్ ఎల్నినో? ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, విపరీతమైనటువంటి ఎండలు సాధారణ పరిస్థితి కంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇంకా అది విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఏం చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం వినేటువంటి టర్మ్ ఈ సూపర్ ఎల్నినో. మామూలుగా ఎల్నినో అనేటువంటిది వాతావరణంలో సహజంగా ఏర్పడేటువంటి ఒక ప్రక్రియ, ఫినామినన్ అని మనం అంటాం. అయితే మనకు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ఏమంటుందంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సీ రియలీ మ్యాటర్స్ అని అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే భూమి యొక్క కంపోజిషన్ మనందరికీ తెలుసు. 79% ఆఫ్ ఇట్ ఈస్ వాటర్, ఓన్లీ 21% ఆఫ్ ఇట్ ఈస్ ల్యాండ్. మరి ఎందుకు ఈ 21% ఆఫ్ ల్యాండ్ను ఈ 79% ఆఫ్ వాటర్ ఈ డివిజన్ అనేటువంటిది ఎందుకు ఏర్పడింది, ఎలా అని కనుక మనం చూసినట్టయితే సముద్రము లేదా మహాసముద్రం ఏదైతే ఉందో ఆ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మనిషి భూమి మీద జీవించగలుగుతున్నాడు. అండ్ మనకి ఇంకొక విషయం కూడా తెలుసు, కార్బన్ సింక్ అని మనం ఓషన్ అంటాం. ఇప్పుడు ఎక్కడో మనం హైదరాబాద్లో ఉన్న అట్లాంటిక్ ఓషన్ కానీ పసిఫిక్ ఓషన్ కానీ అసలు అవి మన దరిదాపుల్లో లేవు. అవి మహాసముద్రాలు. సముద్రం కూడా మన దగ్గర లేదు, ఇక మహాసముద్రం గురించి ఆలోచించలే. కానీ హైదరాబాద్లో కానీ మనం ఇక తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ మనం నింపాదిగా గాలి పీల్చగలుగుతున్నామంటే దానికి కారణం ఆ ఓషన్స్. అంటే దట్ ఈస్ హౌ ద లైఫ్ ఈస్ బ్యూటిఫుల్లీ ఇంటర్లింక్డ్. మరి అలాంటి ఒక నేపథ్యంలో మనకు ఓషన్ అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యమైనటువంటి ఒక కాన్స్టిట్యూయెంట్. మరి అటువంటి ఓషన్లో ఏదైనా మార్పు జరిగితే ప్రపోర్షనేట్గా ఆ చేంజ్ అనేటువంటిది మానవాళి మీద ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎల్నినో అనేటువంటిది ప్రభావం మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అదేంటి అంటే పసిఫిక్ ఓషన్, ముఖ్యంగా ఈ టెంపరేచర్ రెగ్యులేషన్ అంతా కూడా పసిఫిక్ ఓషన్ ద్వారా అవుతుంది. అండ్ దట్ ఈస్ ది లార్జెస్ట్ ఆఫ్ ఆల్ ది ఓషన్స్. మరి ఈ పసిఫిక్ ఓషన్లో మామూలుగా 0 ఆర్ సమ్టైమ్స్ మైనస్లో ఉంటుంది టెంపరేచర్. అలాంటిది ఎప్పుడైతే 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ మధ్యకు వస్తుందో ఎల్నినో అనేటువంటిది ఫామ్ అయింది అని అంటాం. అంటే పసిఫిక్ ఓషన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్. అలాగే 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీస్ వరకు కనుక సర్ఫేస్ టెంపరేచర్ పెరిగితే అది చాలా పెద్ద మార్పు వస్తుంది. దాన్ని మోడరేట్ ఎల్నినో అని మనం అంటాం. ఓకే. మోడరేట్ ఎల్నినో తట్టుకోవడమే కష్టం. అంటే ఇప్పుడు అబౌవ్ 2 డిగ్రీస్ అంటే 2 to 3 డిగ్రీస్ ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఏ సూపర్ ఎల్నినో. ఆ సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఒక అస్థిరత ఏర్పడుతుంది. ఇంకోటి ఇట్ ఈస్ మోర్ దెన్ ద కోవిడ్. ఓకే. మామూలుగా మనం కోవిడ్ అనే పాండమిక్ను మనం అందరూ చూసాం, ప్రత్యక్షంగా ఆ పెయిన్ఫుల్ ఎపిసోడ్ను మనం అందరూ గమనించాం, దగ్గరుండి చూసాం. కాబట్టి ఇటువంటి కోవిడ్ కంటే కూడా అత్యంత భయంకరమైనటువంటిది సూపర్ ఎల్నినో. మనకు దాదాపు 1876లో ఒక వీ హ్యావ్ సీన్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సూపర్ ఎల్నినో. అప్పుడు డెత్స్ వర్ రిపోర్టెడ్. అవి ఎన్ని అంటే 5 కోట్లు.
ఓకే. అంటే ప్రపంచంలో ఒక పెద్ద విపత్తు. అది ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది దీని యొక్క ప్రభావం కానీ దాని యొక్క స్వరూపం కానీ ఎఫెక్ట్ కానీ. మరి భారతదేశంలో లేదా అంటే భారతదేశంలో కూడా ఉంది. ఎందుకంటే మనం పెనిన్సులర్, మన కంట్రీనే 3 sides ఇట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్. కాబట్టి నిజంగా చెప్పాలంటే భారతదేశం యొక్క స్వరూపం చాలా డిఫరెంట్గా వైవిధ్యభరితంగా ఉంటుంది. కాబట్టి వాటర్ యొక్క ఆ ఎఫెక్ట్ అనేటువంటిది భారతదేశం మీద ఎక్కువ ఉంటుంది. అందువల్లే మనకు సదర్న్ స్టేట్స్లో చాలా పెద్ద ఫెమైన్ వచ్చింది. దాన్ని మెడ్రాస్ ఫెమైన్ అని కూడా అప్పట్లో అనేవారు. మెడ్రాస్ అంటే ఎంటైర్ సౌత్ అని అర్థం. ఎందుకంటే అప్పట్లో ఇట్ వాస్ అన్డివైడెడ్ కాబట్టి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అతిపెద్ద ఫెమైన్ వచ్చి అప్పుడే ఈ యొక్క సదర్న్ స్టేట్స్ నుంచి నార్దర్న్ స్టేట్స్కు వెళ్ళటానికి కూడా ఒక మైగ్రేషన్ అనేది చేసుకున్నారు. అందువల్ల ఇప్పటికీ మనం చూసినట్టయితే కొంతమంది ఇక్కడి నుంచి బిలాయ్ స్టీల్ ప్లాంట్కు, అలాగే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్స్కు, అలాగే టాటానగర్ కానివ్వండి, భారతదేశంలో ఉన్న రకరకాల ఈశాన్య రాష్ట్రాలకు అప్పుడు వలస వెళ్ళిన వాళ్ళే ఇంకా అలాగే స్థిరపడిపోయి ఉన్నారు. ఇప్పుడు బెంగాల్ కానీ ఎక్కడైనా. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ సూపర్ ఎల్నినో ఫామ్ కావడానికి కారణాలు ఏంటి అని కనుక మనం చూసినప్పుడు, సహజ సిద్ధంగా ఏర్పడే ఎల్నినో కంటే సూపర్ ఎల్నినో ఫామ్ కావాలి అంటే దాంట్లో ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూషన్ మనిషి చేసే విధానాలే, పొల్యూషన్. మరి అదేంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి చాలా డేంజరస్ కాన్స్టిట్యూయెంట్స్. మన అట్మాస్ఫియర్ అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఒక పసిబిడ్డను తల్లి ఎలా కాపాడుతుందో అలా ఈ భూమిని, ఆ వాతావరణంలో ఉన్న 5 రకాల పొరలు కాపాడుతాయి. ఆ 5 layers కింద ఉన్నటువంటి భూమి సూర్యుడి నుండి వచ్చేటువంటి ఆ తీవ్రమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్ కానివ్వండి, ఇంకా హై ఇంటెన్సిటీ హీట్ వేవ్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. బట్ ఫార్ దట్ అసలు నిజంగా చెప్పాలి అంటే వితౌట్ అట్మాస్ఫియర్ మన మనుగడ అనేటువంటిది కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఈ డిఫరెంట్ స్పియర్స్ అన్నీ కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాయి. మరి వాటిల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం అందరూ విన్నాం ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది. మరి డిప్లీషన్ ఎందువల్ల అయింది, ఆ డిప్లీషన్ కూడా ఎంత ఎత్తున అయింది అంటే ఇప్పుడు నిజంగా ఈ మధ్య కాలంలో మనకు యునైటెడ్ నేషన్స్ తీసుకున్నటువంటి చొరవ కానివ్వండి, అలాగే సిఓపి అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని మనకు డిఫరెంట్ దేశాల్లో జరుగుతాయి, భారతదేశంలో కూడా జరిగింది. మరి వాటి యొక్క ఇనిషియేటివ్స్ వల్ల కార్బన్ ఎమిషన్ అనేటువంటిది బాగా తగ్గించాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ అవేర్నెస్తో ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ను మనం బర్న్ చేయడం మనమే కాకుండా ఏషియన్ కంట్రీస్లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా క్లీన్ టెక్నాలజీస్ వైపు మనం దృష్టి సారించాం. కాబట్టి సైంటిస్టులు మనకు ఒక గుడ్ న్యూస్ కూడా ఇచ్చారండి. అదేంటి అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది మామూలుగా పెరుగుతూ వచ్చేది, ఇప్పుడు పెరగకుండా కాస్త తగ్గింది అని కూడా కనుక్కున్నారు. మరి ఇలాంటి ఒక సందర్భంలో మనం కనుక ఒక కలిసికట్టుగా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా అవి ఏకతాటిపై ఉంటూ ఖచ్చితంగా మనం కార్బన్ ఎమిషన్ కనుక కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టయితే డెఫినెట్గా వీ కెన్ రీగెయిన్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ అని కూడా అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్బన్ ఎమిషన్ వల్ల ఏమవుతుందంటే అన్యూజువల్ హీటింగ్ అప్, దాన్నే గ్రీన్ హౌస్ వార్మింగ్ అప్ అని కూడా అంటాం. మరి ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, పోలార్ ఐస్ క్యాప్ కూడా కరుగుతోంది, మరీ ముఖ్యంగా ఓషన్స్లో ఉన్నటువంటి సర్ఫేస్ టెంపరేచర్ పెరుగుతోంది. మరి ఆ టెంపరేచర్ ఎప్పుడైతే 2 degrees కంటే ఎక్కువ అవుతుందో సూపర్ ఎల్నినో ఫార్మేషన్కు చాలా పెద్ద ఆస్కారం ఉంది. అది మామూలుగా మిడ్ ఇయర్లో ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి జనరల్గా మనం చూసినట్టయితే 2024 హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ది హాటెస్ట్ ఇయర్ యాజ్ పర్ రికార్డ్స్. ఇప్పుడు 2027 ఈజ్ పాయిస్డ్ టు ఓవర్టేక్ అని కూడా అంటున్నారు. ఎందువల్ల అంటే 26లో కనుక ఈ సూపర్ ఎల్నినో ఫామ్ అయితే 27లో దట్ సమ్మర్ విల్ బీ ది హాటెస్ట్ అని అంటున్నారు. మరి ఈ సూపర్ ఎల్నినో ఫామ్ కావడం వల్ల కలిగే కాన్సిక్వెన్స్ అంటే ముఖ్యంగా ట్రేడ్ విండ్స్ వీకెన్ కావడం వల్ల పసిఫిక్లో ఈస్టర్న్ అండ్ సెంట్రల్ పసిఫిక్ ఓషన్ విల్ గెట్ ఎఫెక్టెడ్. దానివల్లే ఇవి ఫామ్ అవుతాయి. మరి దీని ఎఫెక్ట్ ఏంటి అంటే ది ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి అంటే మాన్సూన్ వీకెన్ అవుతుంది. ఎప్పుడైతే వర్షాలు పడతాయి, పడటం ఆగిపోతుంది. అంటే వర్షాలు పడటంలో మనం ఆశించిన స్థాయిలో పడకపోవడం. ఇంతకు మీరు ఇంట్రడక్షన్లో మీరు చాలా చక్కగా చెప్పారు, ఎప్పుడు పడాలనో అప్పుడు పడితేనే వర్షానికి సార్థకత.
పడకూడని టైంలో పడితే అది కూడా డ్యామేజింగ్ కన్సర్నే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సకాలంలో వర్షాలు పడకపోవడం, చాలా తక్కువ స్థాయిలో పడటం, దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలుసు మనది వర్ష ఆధారితమైనటువంటి ఒక దేశం యావత్తు. ముఖ్యంగా మన ఇండియన్ ఎకానమీ తీసుకుంటే $4 trillion ఎకానమీలో 18% అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ నుంచి వస్తుంది. మరి అంత వైటల్ మనకు అగ్రికల్చర్. అలాగే మనకు ఒక ఆశ్చర్యం ఏమంటే మనం 140 కోట్లు ఉన్నాం అనుకోండి, దాదాపు దాంట్లో 50% పైన అగ్రికల్చరల్ యాక్టివిటీలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ కనెక్టెడ్. మరి ఇంత వైటల్ అయినటువంటి అగ్రికల్చర్కు మూలం ఏంటి అంటే ఈ యొక్క రెయిన్ వాటర్. ఆ రెయిన్ వాటర్ ఎప్పుడైతే మాన్సూన్ ఫెయిల్ కావడం వల్ల వీక్ అయిపోతుందో ఖచ్చితంగా అదేమవుతుంది, ఆ ఎఫెక్ట్ క్రాప్స్ మీద పడుతుంది. క్రాప్స్ ఎప్పుడైతే లేవో, వాటర్ ఎప్పుడైతే స్కేర్సిటీ అవుతుందో డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ అనేటువంటిది వాటర్ స్ట్రెస్ అంటారు. అలాగే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అంటే ధరలు పెరిగిపోతాయి. మన ఎకానమీ అనేటువంటిది కూడా ఇట్ విల్ టేక్ ఏ డౌన్ ట్రెండింగ్ ఒక కర్వ్ని తీసుకుంటుంది. అలాగే ఆ ట్రాజెక్టరీ కూడా పడిపోతుంది. కాబట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం, దేశంలో ఉన్నటువంటి రకరకాల ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతుందో ప్రజల్లో ఇక సెక్యూరిటీ అనేటువంటిది కూడా లోపిస్తుంది. అంటే ప్రజలు డీవియస్ మీన్స్కి వెళ్తారు. అబండెన్స్లో ఉన్నప్పుడు దే వాంట్ టు లివ్ ఏ పీస్ఫుల్ లైఫ్, అబండెన్స్ లేనప్పుడు దే వాంట్ టు గో ఫర్ డిఫరెంట్ వేస్, అంటే సమ్హౌ టు గ్రాబ్ దేర్ ఎగ్జిస్టెన్స్. మరి అప్పుడు మనకు అన్యూజువల్గా క్రైమ్ రేట్ పెరగటం, రకరకాలైనటువంటివి, వీటన్నిటికీ తోడు సీజనల్గా కూడా హీట్ వేవ్స్ పెరుగుతాయి. మీరు అన్నట్టు ఆ హీట్ వేవ్స్ కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఆ హీట్ వేవ్ వచ్చినప్పుడు దాదాపు 100 నుంచి 500 దాకా ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయి దాంతో పాటు. ఎందుకంటే ఆ హీట్ వేవ్ తగిలిన కాసేపటికే హార్ట్ అటాక్ అనేది వస్తుంది, అంటే కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. ఈ మధ్యనే మనం పేపర్లో చూసాం ఒక కేసు కూడా, పాపం వడదెబ్బ అని కొంతమంది అనుకుంటారు, వడదెబ్బకు కొంచెం ఇంకా హయ్యర్ ఫామే హీట్ వేవ్లో వచ్చేటువంటిది, ఇన్స్టెంట్ కార్డియాక్ అరెస్ట్ అయిపోతుంది. అటువంటి కొన్ని కేసెస్ ప్రత్యక్షంగా కూడా చూశాను. కాబట్టి ఆ కార్డియాక్ అరెస్ట్ నుంచి టైం కూడా ఉండదు. అందువల్ల అట్లా హీట్ వేవ్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మరీ ముఖ్యంగా బాడీలీ చేంజెస్ ఎందువల్ల అంటే అంత హీట్ వేవ్, ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఉన్నప్పుడు బాడీలో కాన్స్టిట్యూషన్ కూడా మారిపోతుంది. మారిపోవడం వల్ల డిఫరెంట్ హార్మోనల్ సెక్రీషన్స్ ఆగిపోతాయి. దానివల్ల మనిషిలో రకరకాలైనటువంటి డిసీజెస్ రావడానికి ఆస్కారం, అలాగే నార్మల్సీ అనేది రావడానికి చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా సొసైటీ అట్ లార్జ్ ఎప్పుడైతే ఇటువంటి ఒక హీట్ వేవ్లో ఉన్నట్టయితే మామూలుగా సైకలాజికల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ కూడా ఇంత ఈజీగా ఉండదు. ఆ స్ట్రెస్లో ఫ్రస్ట్రేషన్స్ కానివ్వండి, ఇర్క్సమ్నెస్, అలాగే ఇరిటేషన్ ఇది పెరిగిపోవడం, గొడవలు, కొట్లాటలు, గందరగోళాలు, ఏదైతే అవాంఛితం అని మనం అనుకుంటామంటే శాంతికి విరుద్ధమైనటువంటివన్నీ జరుగుతాయి. మరి ఇటువంటి సూపర్ ఎల్నినో యొక్క విషయంలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటే ముఖ్యంగా మనిషి తాను చేసేటువంటి యాక్టివిటీస్ పైన తనకు నియంత్రణ ఉండాలి. అలా ఎప్పుడైతే మనం నియంత్రించుకుంటూ ఉంటామో మనం మన వాతావరణాన్ని కూడా నియంత్రించే ఒక అవకాశం ఉంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ను కూడా కంట్రోల్ చేయొచ్చు. తద్వారా ఇటువంటి క్యాటాస్ట్రోఫ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇంత విపరీతమైనటువంటి ఎండలు, ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందుతున్నాం, కంపెనీలు వస్తున్నాయి, ఏ డెవలప్ అవుతుందని అందరు చెప్పుకుంటున్నారు తప్ప ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనేది ఎవరు చెప్పట్లేదు. కాబట్టి సో ఈ డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి ప్రతి మనిషికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేకపోతే ఇలాంటి ఎల్నినో ఎన్నో వస్తాయి, వాటికి మనం బలి కాక తప్పదనేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. స్టే ట్యూన్ విత్ 4Sight.